ఉస్మాన్గంజ్లో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ కూడా ఒక వినూత్నమైన గణపతిని అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు మేక్ ఇన్ ఇండియా పేరుతోటి సింహం పైన ఒక గ్లోబ్ భూమి ఆకారంలో ఉంటుంది, దానిపైన గణపతి ఉంటాడు. ఆదిదేవుడు పేరుతోటి మనం గణపతిని పూజిస్తాం, సర్వాంతర్యామిగా పూజిస్తాం. అయితే ఈ భూమిపైన మనం సరిగ్గా ఆ మెసేజ్ వచ్చేటట్లు కూడా ఆ గ్లోబ్ ఆకారంలో ఈ వినాయకుని యొక్క బొమ్మను ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు ఆ విగ్రహమే కాకుండా చుట్టుపక్కల ఈ యాంబియన్స్ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా గోల్డ్ కలర్లో ఎవరైతే వస్తారో వచ్చే వాళ్ళందరికీ కన్ను చూపులకు ఆనందంగా ఉండడానికి చూడడానికి ఇటు చాలా అందంగా డెకరేట్ చేయడం అయితే జరిగింది. అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అని ఏదైతే పిలుపునిచ్చారో అందులో భాగంగానే ఇక్కడ గణపతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ థాట్ ఎట్లా వచ్చింది, ఇది ఎప్పటి నుంచి వీళ్ళు ఈ విధంగా పెడుతున్నారు, ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మేక్ ఇన్ ఇండియా పేరుతోటి పెట్టాలని ఎట్లా థాట్ వచ్చింది మీకు? మన ఇండియన్స్ అన్ని బయట ప్రోడక్ట్స్ వాడకుండా మన ఇండియన్ ప్రోడక్ట్లు వాడాలని చెప్పి నరేంద్ర మోదీ గారు ప్రోడక్ట్స్ తీస్తున్నారు, కంపెనీస్ తీస్తున్నారు, దానివల్ల చేసి అందరు మనం డెవలప్మెంట్ మన ఇండియన్ చేయాలని చెప్పి దానికోసం జరిగింది. ఇట్లా ఈసారే కొత్తగా పెట్టిరా లేదంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ మోడల్లో పెడతారా? ఇట్లా లాస్ట్ 11 years నుంచి మేము కొత్త కాన్సెప్ట్స్తో వస్తాం. పిల్లలు అట్రాక్ట్ అయినట్టు ఎడ్యుకేషన్ కోసం అట్లా అట్రాక్ట్ కోసము మేము చేస్తుంటాము. ఈ గణపతి ఎక్కడ తయారు చేయించారు, లేదంటే మామూలుగా రెగ్యులర్ దొరికేది కన్నా స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించారా? లేదు సార్, ఈ స్పెషల్ ఆర్డర్ ఇచ్చి 6 months బ్యాకే మేము చేసినాము. మనకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అభిషేక్ అని, దూల్పేటలో ఉంటాడు, ముంబై కళాకారులను పిలిచి చేయించడం జరిగింది. ఎంత ధర పడింది గణపతికి? టోటల్ 180 దాకా పడ్డది మొత్తం గణపతిని తయారు చేయడానికి. కలరింగ్తో అక్కడ నుంచి కళాకారులను తీసుకొని వచ్చి చేయించడం పడింది. ఇది మనతో చెప్తున్నటువంటి విషయం. మేక్ ఇన్ ఇండియా మోడీ ఏదైతే స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పేసి పిలుపునిచ్చాడో అందులో భాగంగానే దీన్ని ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. పబ్లిక్ మెసేజ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. మనం చూడొచ్చు, అక్కడ గణపతి ఉంది, ఆ గణపతి కింద గ్లోబ్ ఉంది, గ్లోబ్ కింద సింహం ఉంది. ఆ సింహం తర్వాత కూడా ఇక్కడ అటొకటి ఇటొకటి 2 ఎలుకలు కూడా పెట్టడం జరిగింది, మూషకాలు. ఇది ఒక గణపతికి మనం వాహనంగా భావిస్తూ ఉంటాం దీన్ని. దాంతోపాటు మేక్ ఇన్ ఇండియా పైన ఈ ఫారెస్ట్ ఏదైతే పచ్చదనం ఉంటుందో పచ్చదనం కనిపించేలా కూడా ఫారెస్ట్లో సింహం అనేటటువంటి తిరుగుతుంది కనుక ఆ రూపం అది వచ్చేటట్లుగా ఆ ఫారెస్ట్లో ఒక సింహాన్ని పెట్టారు. భూమికి సర్వాంతర్యామి అని చెప్పుకునే విధంగా ఆ గ్లోబ్ పైన ప్రతిష్ఠించడం జరిగింది. ఇట్లా ఈ విధంగా సిటీలో అయితే చాలా రకాల గణపతులను ఆకట్టుకునే విధంగా డిఫరెంట్ మోడల్లో అయితే పెడతా ఉన్నారు.